శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. చాలామంది అండి పిల్లలు ఎలా అనంటే స్ట్రెస్కి గురైపోవటము, డిప్రెషన్కి వెళ్ళిపోవటము, ఇంట్లో వాళ్ళు చెప్పింది వినకపోవటము, లేదంటే కొంతమంది పిల్లలు తెలియకుండానే ఇంట్లో వాతావరణాన్ని బట్టి, బయట వాతావరణాన్ని బట్టి ఒక రకమైనటువంటి ఆ నెగటివ్ మైండ్ సెట్లోకి తయారైపోతూ ఉంటారు. పిల్లలు పాజిటివ్ మైండ్ సెట్లోకి రావాలి అని అంటే ఎటువంటి విషయాలు పిల్లలకి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేర్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కొంచెం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా పెంపొందించాలి అనేటువంటి విషయం అండి. కొంచెం చెప్పడం తేలికే కానీ ఆచరణలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా అత్యవసరం కూడా పిల్లలకి. అది పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది మన యొక్క దిశను నిర్దేశిస్తుంది. ఉదాహరణకి మన పురాణాల్లో హనుమంతుని గురించి లార్డ్ హనుమాన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆయనకు ఉన్నటువంటి శక్తి పాజిటివ్ యాటిట్యూడ్ లేదా ఆ కాన్ఫిడెన్స్ లేదా పక్క నుంచి చెప్తే తప్ప అది బయటకు రానటువంటి పరిస్థితి. సో అట్లాగే ఇక్కడ కూడా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ పిల్లల ప్రతి ఒక్కరిలో కూడా అనంతమైన శక్తి ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదండి. రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మెంటల్గా చిన్న ప్రాబ్లం ఉంటే తప్ప జనరల్గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. సో ఇక్కడండి పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి అంటే ముందు పాజిటివ్ రిజల్ట్ రావాలండి. సో పాజిటివ్ రిజల్ట్ ఇంప్లాయిస్ పాజిటివ్ యాటిట్యూడ్. సో మరి పాజిటివ్ రిజల్ట్ ఇంప్లాయ్ అవ్వాలంటే ఏం జరగాలి? సో ఈ పాజిటివ్ రిజల్ట్ ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే ఒక్కసారి సొసైటల్ సామాజిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలండి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజం అంతా కూడా రిజల్ట్ వైపున మాత్రమే పరిగెడుతుంది, జర్నీని పట్టించుకోవట్లేదు. సో మనం జర్నీని చూడట్లా. సో ఏదైనా సరే ఫైనల్ రిజల్ట్ మాత్రమే చూస్తున్నామండి. ఇది ఎందుకు వచ్చింది అంటే అండి, సో ఇప్పుడు పెరుగుతున్నటువంటి పిల్లల్లో వాళ్ళ యొక్క మెంటల్ అండర్స్టాండింగ్ కూడా మారిపోయింది. ఉదాహరణకి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఒక సంక్రాంతి ఏదో పండుగ వచ్చింది. పండుగ వచ్చినప్పుడు ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే ఎన్ని రోజులు పట్టేదండి మనకప్పుడు? సుమారు సంక్రాంతి విషయంలో 45 రోజుల ముందు కొని ఇస్తే టైలర్కి ఇస్తే అది వస్తుందా రాదో రానటువంటి పరిస్థితి. రెండో ఎగ్జాంపుల్ అండి, ఒక డిఫరెంట్ ఫుడ్ మనం తినాలనుకుంటే సో ఇప్పుడు ఈ రోజున ఏది కావాలంటే అది వస్తుంది. అప్పుడు ఏదో ఒక అకేషన్ కావాలి లేదా ఫెస్టివల్ తినాలంటే అకేషన్ కావాలి, రైట్? సో మరి ఇప్పుడు ఇన్స్టెంట్ హాఫ్ అన్ అవర్లో మీ ముందు ఉంటుంది. మరి మన పిల్లలు అలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు కదండి. సో మరి అలాంటి వాతావరణంలో పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ప్రతిదీ కూడా అట్లాగే వస్తుంది అనిపిస్తుంది కదా. సో ఫలితం మీదే ఉంటుంది కాబట్టి ఆ జర్నీ మీద, లేకపోతే అది ఇక్కడికి రావటానికి ఉన్నటువంటి జర్నీ, ఆ ఎఫర్ట్స్ మీద అంటే వాళ్ళ యొక్క అవగాహన ఉండట్లేదండి. సో మనం దీన్ని పెంచవలసినటువంటి అవసరం ఉందండి. అంటే జర్నీ మీద మనం ఎఫర్ట్ని పెట్టాలి. సో దీనికి ఎలా మరి సొల్యూషన్ ఏమిటి? సో ది సొల్యూషన్ ఏమిటంటే అండి, ఇక్కడ 2 కల్చర్స్ అండి. ఒకటి సక్సెస్ కల్చర్, రెండోది విన్నింగ్ కల్చర్. ఈ సమాజం విన్నింగ్ కల్చర్లో రొటేట్ అవుతూ ఉంది. మనం చిన్నపిల్లలకి ఇక్కడ సక్సెస్ కల్చర్ని నేర్పాలి. ఏంటి డిఫరెన్స్ ఏమిటంటే అండి, సక్సెస్ కల్చర్ అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించాలనుకునేటప్పుడు ప్రతి స్టేజ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడికి వెళ్తాం. విన్నింగ్ కల్చర్ ఏం చేస్తుందంటే ఇది మాత్రమే చూస్తుంది, దీన్ని పట్టించుకోదు. సో ఈ సక్సెస్ కల్చర్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా మీకు. క్లాస్ రూమ్లోనండి చిన్న పిల్లలు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు సపోజ్ తెలుగు నేర్చుకున్నారు అనుకుందాం. తెలుగులో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అక్షరాల తర్వాత గుణింతాలు, ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్. సో చిన్నపిల్లలకి దీన్ని ఏదో రేపొద్దుటి డిక్టేషన్ పెడుతున్నామని కాకుండా దానిలో మార్పును మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, వాళ్ళకి తెలిసేటట్టు చేయగలిగినట్లయితే, అంటే ఒక నెల రోజుల్లో అరే అంతకుముందు ఏ అక్షరం నేను గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానే, ఈ రోజున గుణింతాలతో సహా ఇమీడియట్గా నేను రాయగలుగుతున్నానే అనేటువంటి మార్పు, ఆ ప్రయాణం ఏదైతే ఉందో అది చాలా చిన్నదిగా మీకు అనిపించవచ్చు. వాళ్ళ మైండ్లో ఎస్, నెల రోజుల ముందు నాకు తెలియదు, ఈ రోజున మనకు తెలుస్తుంది. అట్లాగే అండి, ఏదైనా ఒక కొత్త చాప్టర్ నేర్చుకునేటప్పుడు క్లాస్ రూమ్ గురించే కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకునేటప్పుడు మొదటి రోజు మనకి ప్రతి పదం కొత్తదే. ఒక 10 రోజులు దాని మీద తర్ఫీదు తీసుకున్న తర్వాత, మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా వాడుకలోకి వచ్చేస్తుంది. సో అంతకుముందు తెలియనటువంటిది ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఈ ఎఫర్ట్తో వచ్చింది. సో ఇది వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుతుందండి. అంటే మనకి ఈ రోజు నాకు తెలియదు సార్ ఇది, కానీ నేను తెలుసుకోగలను. ఇది పాజిటివ్ యాటిట్యూడ్. మన మాటలు కొంతవరకే ప్రభావితం చేస్తాయి.
అది ఆచరణలో పెట్టిన తర్వాత ఇచ్చేటువంటి ఫలితాలు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని వాళ్ళకి ఇస్తాయి. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మనం ఎప్పుడైతే విన్నింగ్ లాస్ట్ మైల్ రిజల్ట్ మీద దృష్టి పెట్టామో ఈ ప్రయత్నంలో ఎవరైనా సరే ఒక్క స్టెప్లో అక్కడికి వెళ్ళలేరు. ఇళ్ళలో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వచ్చినా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో నేను వెనకబడ్డాను అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి డిమోటివేట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. సో దీన్ని మనం ఏమంటామంటే అండి ఒక గ్రోత్ మైండ్ సెట్ అంటాం. సో ఏ రోజుకి ఆ రోజు మనం చేసేటువంటి ప్రయత్నంలో మెరుగవుతుంది, నేను చేసుకోగలను, తప్పుల నుంచి నేర్చుకోగలను అనేటువంటిది. ఎగ్జాంపుల్ మనం చూస్తే అండి పివి సింధు ఆమె చూసినప్పుడు ఆమె ప్రయాణం అద్భుతం అండి. సో సంవత్సరాల తరబడి, గంటల తరబడి ఆమె ప్రాక్టీస్, రోజులో గంటల తరబడి, సంవత్సరాల తరబడి ఆమె ప్రాక్టీసు. సో ప్రాక్టీస్ చేసిన తరువాత ఆవిడ ఎదిగినటువంటి ఎత్తు ఎంతో మనకి ఆదర్శవంతమైనటువంటి రాపు. కానీ ఈ విన్నింగ్ కల్చర్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాట్ పట్టుకోవడం తెలియదు, కానీ ఆమె ఫైనల్లో ఫెయిల్ అయిందంటారు. సో కానీ ఆవిడ ప్రయాణించినటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందరికీ మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సో ఆమె ప్రయాణంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆమె ట్రైనింగ్, ఆమెతో ఆమె పోరాడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మరింత మెరుగైనటువంటి కోచింగ్ కావాలని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం. సో ఇక్కడ దేశంలోనే కాదు విదేశాలలో పోటీ పడాలి అంటే ఆ స్టేజెస్ మనం వివరించవలసినటువంటి అవసరం ఉందండి. సో ఇలాంటి మంచి ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ప్రయాణం మీద, ప్రయాణంలో వచ్చేటువంటి స్టేజెస్ మీద అవగాహన కల్పించి సో వాళ్ళలో పాజిటివ్ యాటిట్యూడ్ మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంత పెద్ద గోల్ అయినా సరే దాన్ని మనం ఎదుర్కోగలము, దాన్ని సాధించగలము అనేటువంటిది వాళ్ళకి అలవాటు అవుతుందండి. సో ఇది మనం వాళ్ళకి నేర్పించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడో పెద్దవి తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజువారీ వాళ్ళు చేసేటువంటి క్లాస్ రూమ్లో చేసేటువంటి మెరుగుదలనే దాన్ని మనం గౌరవించినప్పుడు ఏమవుతుందంటే అండి ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఫైనల్గానండి, ఇప్పుడు ఐఐటిలో స్టూడెంట్స్ మన ప్రపంచం అంతా ఐఐటి నీట్ అనేటువంటి ప్రపంచం. సో చాలామంది పిల్లలు ఈ విన్నింగ్ కల్చర్లో ఉన్నటువంటి పిల్లలు ఏమవుతుందంటే ర్యాంక్ వచ్చిన తర్వాత అక్కడ వచ్చేటువంటి ఛాలెంజెస్లో సగం మంది పిల్లలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే ఈ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారో సో ఈ విన్నింగ్ కల్చర్లో ఉన్నటువంటి పిల్లలు, మన ఈ ఫ్యాక్టరీస్ నుంచి తయారైనటువంటి పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. సో పేరెంట్స్ కూడా 95 మార్క్స్ 99 మార్క్స్ అనేటువంటి దాని దగ్గర దృష్టి పెట్టి వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్లో మనం గౌరవించకపోవటం వల్ల నేను సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో అంటే ఆ నెంబర్కి చేరుకోలేదనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ దూరం అయిపోతుంది రోజుకి. సో కాబట్టి మనం ఈ జాగ్రత్త పాటించి వాళ్ళ యొక్క ప్రయాణంలోనే చిన్న మెట్టుల్ని మనం వాళ్ళకి తెలిసేటట్టు చేస్తే అద్భుతంగా వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుని అద్భుతమైనటువంటి ప్రయాణం వాళ్ళ సొంతం అవుతుందండి. పేరెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే ఈ వీడియోని ఒక్కసారి పిల్లలకు చూపిస్తే చాలా మంచిదండి. వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. అయితే చాలామంది కెరీర్ అడ్వైస్ కోసం, పిల్లల కెరీర్ అడ్వైస్ కోసం అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ఏదైనా సరే దాన్ని క్లియర్ చేసుకోవటం కోసం మీలాంటి ప్రొఫెషనల్స్ని కలవాలనుకుంటారు. ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ కెరీర్ బాగాలేకపోయినా, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, మారం చేస్తున్నారు అనేటువంటి వాటికైనా సరే, డిప్రెషన్కి లోనవుతున్నారు అటువంటి వాటికైనా సరే, కొంతమంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, వాటికైనా సరే అంటే పేరెంట్స్కి కూడా పిల్లల సైకాలజీ అర్థం కాదు. సో మీలాంటి వాళ్ళ ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ జర్నీని లేదా జనరల్ జర్నీని మరింత అద్భుతంగా చేయటానికి సో మనం ఇచ్చేటువంటి నెంబర్కి వాళ్ళు కాల్ చేయొచ్చు. సో దాని ప్రకారం ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకుని తప్పనిసరిగా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక పిల్లలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా సరే సుబ్బారావు గారి దగ్గరికి తీసుకొచ్చి మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తోటి, డీటెయిల్స్ తోటి కనుక తీసుకొని ముందుకు వస్తే డెఫినెట్గా వాళ్ళల్లో ఉండేటువంటి ఏ సమస్యలు ఉన్నాయి, కెరీర్ పరంగా ఎటువంటి గైడెన్స్ తోటి, అడ్వైస్ తోటి ముందుకెళ్ళొచ్చు అనేది డెఫినెట్గా ఒక అవగాహనతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.